అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటి నిమిత్తము ఆయన అన్ని విషయములలో మృతులోండి లేచుటలో ఆది సంభూతుడాయను. దయగలిగిన మహాతండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఏటేటా మహోత్సవములు ఘనంగా జరిగించుకుంటూ నేటికి 88వ మహోత్సవములోనైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నేటి దినమందు ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందారు. ఈరోజు నీ ఆత్మీయ ఆశీర్వాద స్వస్థతల ద్వారా సోమవారపు దీవెనకు సిద్ధం చేశారు. ఈ రాత్రి కాలంలో నీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందుమని మహనీయుడును మహాదేవుడువై వాక్యమైన మా మంచి బోధకుడువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏ మతస్థులైనను ఏమి చెప్పినా గాని సంపూర్తిగా నాలకింపవలెన్. సరైన సంగతులు గైకొని భీతి లేక అవలంబింపవలను. ఏది సత్యాంశమో ఏది కాదో అను స్థిరపరుపను పరీక్షింపవలను. వివరంబులన్నిటిని వృద్ధి చేసుకొనుచు ధరకు తేటగా బోధింపవలను. జ్ఞానమున్ మనస్సాక్షిని ఆనుకొనుచు చెడు విషయములల్లా విడిచివేసి నలుగురికి మచ్చుగా నడుచుకొనుచు బ్రతుకు వారికి సత్యము బయలుపడును అని దైవజనులైన వారి రక్షణ పద్యాల్లో ఆరంభంగా తెలియచేసినటువంటి పద్యం. కనుక ఈ సభకు విచ్చేసినటువంటి మహోత్సవంలోకి ఇచ్చేసినటువంటి అనేకులైన వారందరూ శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా వింటే శుద్ధులవుతారు. బోధలు వింటే బాధలు పోతాయి. కనుక ఇక్కడికి వచ్చిన వారందరికీ శుద్ధులు కావాలి. రెండవది స్వస్థతలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సభల యొక్క నిర్వహణ. కనుక ఈరోజు నా వాక్యమును బట్టి మనం ఆలోచన చేస్తే సంఘము వాక్యరీత్యా ఆత్మల సంపాదన భారం కలిగినటువంటి పౌలు మహాశయుడు 14 పత్రికలు వ్రాశారు. అందులో ఉన్నటువంటి 14 పత్రికలలో సంఘము యొక్క ఆధిపత్యాన్ని, సంఘము క్రీస్తుకు ఏమై ఉన్నారు, సంఘము శరీరము క్రీస్తు శరీరముతో ముడిపడిన విధానం ఏమై ఉన్నది, సంఘముకు ఉన్నటువంటి ప్రాధాన్యత, క్రీస్తు ప్రభువారు కూడా క్రీస్తు ప్రభువారిని పోలుస్తూ అనేక రకాలుగా తెలియపరిచాడు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యవస్థలన్నిటికన్నా బలమైనది, స్థిరమైనది, ఘనమైనది, వ్యాప్తిలోనికి వస్తున్నటువంటి వ్యవస్థ క్రైస్తవ సంఘ వ్యవస్థ. ఈ సంఘము అనేటువంటి మాటకు ఆంగ్లములో చర్చ్ అనియు, ఆదిమ గ్రీకు భాషలో దీని ఎక్లిషియా అనియు, వాడుక మాటలో ఉన్నటువంటి తెలుగు మాటలో ఉన్నటువంటి భావము, సంఘం అనే మాటలో అసలైనటువంటి తెలుగు మాట వెలుపలకు పిలువబడిన వారు, వెలుపలకి పిలువబడిన వారు. రెండవదిగా ప్రత్యేకింపబడిన వారు. ఈ సంఘము అనేటువంటి మాట కృత నిబంధనలో 115 సార్లు లేక 115 మార్లు మనకు విశదమవుతుంది. ఈ సంఘ నాయకుడు, సంఘ నిర్మాణకుడు యేసుక్రీస్తు ప్రభువే. సంఘమును తన వాక్యముతో నిర్మించారు. సంఘము నిష్కలంకమైనటువంటి పావురముగాను, అందమైనటువంటి పెండ్లి కుమార్తెగాను, సూర్యుని అంత తేజస్సు గలది గాను, ఊహిత సైన్యమంతా శక్తి గలది గాను, బండ అంత స్థిరమైనది గాను ఉండాలనేటువంటి ఉద్దేశముతో ఆయన సకల భాగ్యములను ధారపోసి కడకు తన మూల్యమైన రక్తమును చిందించి ఈ సంఘమును నిర్మించారు వాక్యంతో. సంఘ నాయకుడైనటువంటి, సంఘ నిర్మాణకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు
సంఘమునకు క్రీస్తు ప్రతిబింబం. ఆయనే ప్రతిబింబం. సంఘము ఎలాగున పరిశుద్ధంగా ఉండాలో వర్ణిస్తూ సంఘముకున్నటువంటి ఆధిపత్యాన్ని వివరిస్తూ పాప మాలిన్యము లేనివాడుగా, పాపము అంటనివాడుగా చెప్పబడినటువంటి సంగతులు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఈ బైబిల్ మిషన్ నేటికి పరిశుద్ధంగా ఉండడానికి గల కారణము దైవజనుని యొక్క సులక్షణము. అందుకునే ఆయన వరగుణ ధీరోధారి, సర్వ సులక్షణధారి, నిత్య సులక్షణధారి, సర్వ సులక్షణధారి అని దేవుడు న్యాయస్థుడు అనేటువంటి కీర్తనల్లో చక్కగా వివరించారు. దైవజనుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట భాషా కోవిదులు. రెండవదిగా నవవ్యాకరణ పండితుడు. ఆయన ప్రాసతో ఎన్నో విషయాలను రక్షణ పద్యాల్లో వివరించారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను ఒక 6 లైనుల్లో రక్షణ పద్యంలో చూపించారు. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారి స్వామి ఎవరు? పాపముల్ మన్నించి పరమ శాంతిని ప్రసాదించిన స్రష్టయౌ దేవుడెవరు? వాకుచే వ్యాధులు బాగు చేసినట్టి బాహ్యంత రంగాల వైద్యులెవరు? వేలాది ప్రజలకు వింతైన రీతిని భోజనం వడ్డించిన జనకులెవరు? నడవవలసిన మాదిరి నడుచు చూపి మన నిమిత్తమై నడవలసిన మాదిరి నడుచు చూపి చెప్పవలసిన బోధలు చెప్పివేసి మన నిమిత్తమై యజ్ఞమై మరలా బ్రతికి ఉన్న యేసుక్రీస్తు తప్ప మరొకరు ఎవరు అని తన వారి యొక్క భావన విధానాన్ని రక్షణ పద్యాల్లో, శీర్ష పద్యాల్లో, ఖండ పద్యాలలో, చంపకమాలలో అనేక విషయాలలో ఆయన యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను చాలా చిన్నగా తెలియచేసినట్లుగా కనబడుతుంది, కానీ సంక్షిప్తంగా ఆయన తెలియపరిచారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట సంఘము పరిశుద్ధత. సంఘము క్రీస్తు ప్రభువునకు శిరసై ఉన్నది. సంఘము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరముతో ముడిపడి ఉన్నది. సంఘము పరిశుద్ధంగా ఉండాలని తెలియచేస్తూ గాబ్రియేలు దూత కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడని చెప్పబడింది. రెండవదిగా కడకు సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువుని నీ కుమారుడు లేక నీ సేవకుడు పరిశుద్ధుడు కనుక ఈ రోజున అనేక రీతిలుగా పరిశుద్ధతను మనము చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యము ద్వారా సంఘాన్ని వ్యాప్తి చేసినటువంటి విధానాన్ని బట్టి సంఘము ఈ రోజున సకల విధమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని ఉన్నది. దైవజనులు దేవదాసయ్య గారు దైవ లక్షణములు అనే స్తుతి పుస్తకాన్ని రాశారు. సన్నిధి క్రమావళే కాకుండా సైతాన్ ఎదిరింపులు, రక్షణ, రాకడ ప్రార్థనలు, సమర్పణ ప్రార్థనలే కాకుండా దైవ లక్షణముల స్తుతి అనేటువంటి పుస్తకము రాశారు. ఆ స్తుతి పుస్తకములో మొదటి పేజీలో ఆయన వారు రాసినటువంటి మాటలో రాస్తూ చక్కటి మాట రాశారు. ఈ లోకమంతటికి దైవ లక్షణం ఉన్నటువంటి పుస్తకము ఈ లోకము నాకు ఒక చిన్న పుస్తకము. మరి సైతాన్ ఎదిరింపులు కూడా లోకము నాకు చూపించుటకు ఇది ఒక నూతన గ్రంథము అని తెలియచేస్తూ అందులో ఉన్నటువంటి 11 లక్షణాలలో ఒక లక్షణము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనే లక్షణాన్ని వాటిపై పరిశుద్ధత లక్షణం మీద ఆయన ధ్యానిస్తూ ఉదయం 8 గంటలకు గదిలోనికి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ పరిశుద్ధత అనే లక్షణం మీద స్తుతి చేసిరి. ప్రార్థన కాదు, స్తుతి చేసిరి అన్నారు. అందులో ఉంటుంది ఆ లక్షణాలకు వివరం. కనుక ఎన్ని గంటలు పరిశుద్ధత మీద ఆయన స్తుతి ఆలాపన, స్తుతి ధ్యానం, స్తుతి యోగాలు ఆయన అందించగలిగారో అది చదువుతుంటే నా ఒళ్ళు చాలా వరకు
ధ్యాన జీవితానికి చాలా వెనుకబడుతున్నాం అనిపించింది, స్తుతికి దూరం అవుతున్నాం అనిపించింది. కనుక ఈ రోజున పరిశుద్ధతను గురించి తెలియచేస్తూ, పరిశుద్ధము క్రీస్తు సంఘమునకు ప్రతిబింబమే కాకుండా సంఘమునకు క్రీస్తు ప్రభు సౌందర్యమై ఉన్నాడు. ఇందాక పాడారు, ప్రభు యేసు స్మరణ గురించి తెలియచేస్తూ చక్కటి చరణాన్ని రాసి పాడుకున్నారు ఒక మాట. అలాగనే ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించిన ఆమె విభవమేమంచు మేమంచు. కనుక ప్రభు రూపమును గురించి ఈరోజు తెలియచేస్తూ ఈ బైబిల్ మిషన్ కూడా వధువు రూపంలోనికి రావాలని, పెండ్లి కుమార్తె రూపంలోనికి సిద్ధపడాలనే ఉద్దేశంతో ఒక చక్కటి మాటలు తెలియచేశారు. ఒకటి, మాట యందు పరిశుద్ధత. రెండు, మనస్సు పరిశుద్ధత. మూడవదిగా క్రియల యందు పరిశుద్ధత, క్రియలలో లేక ప్రవర్తనలో పరిశుద్ధత. నాలుగవదిగా శరీరములో పరిశుద్ధత. కనుక మొదటిగా మనం చూడగలిగితే మాట యందు పరిశుద్ధత. కనుక మాట చాలా విలువైనది, మాట చాలా వరకు ఆశీర్వాదకరమైనది. కనుక బైబిల్ గ్రంథములు అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి గ్రంథాలలో ఇవి మీకు తగవు, ఇది మీకు తగవు, ఇలాంటివి మీరు మాట్లాడుటకు తగరు అని తెలియచేసినటువంటి మాటలు ఉన్నవి. మాటల వలన పరిశుద్ధత మనము గమనించగలిగిన వారమై ఉన్నాం అని రాస్తూ ఆయన వ్రాయగలిగినటువంటి మాటలో నీ యొక్క పాపం ఇట్టిదే అని రాస్తూ విలియం కఫర్ గారు ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగా అనేటువంటి చరణాల్లో రాశారు, నీ యొక్క పాపం అట్టిదే. ఆ గొర్రెపిల్ల రక్తములో నీవు మునిగి కడగబడి శుద్ధుడు కావాలని తెలియచేశారు. కనుక మాట యందు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటల్లో చాలా వరకు చూడగలిగిన వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగినప్పుడు మాట చాలా వరకు ఆత్మీయమైనటువంటి స్థితిని తెలియపరుస్తూ ఉన్నది. మాట చాలా విలువైనదని కాకు వెండి ఏదిగా మనకు తెలియచేస్తుంది. బైబిల్ మిషన్ మాటలు చాలా పవిత్రమైనటువంటి మాట తెలియచేస్తూ ఉన్నది. నేను అనేక క్రీస్తు ఫెలోషిప్ సహవాసంలో, క్రీస్తు రాయబారుల సహవాసం అని మాకు ఒక ప్రతి నెల జరుగుతూ ఉంటుంది మా ఏరియాలో. అక్కడ అంటారు, అయ్యా బైబిల్ మిషన్ మాటలు వేరుగా ఉంటాయి, బైబిల్ మిషన్ వారు మాటలు చాలా వరకు ఆత్మీయంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనేటువంటి మాట అంటూ ఉంటారు. కనుక బైబిల్ మిషన్లో అయ్యగారు రాసినటువంటి పాటలు కానీ వారు చెప్పినటువంటి బోధలు కానీ చాలా విలువైనటువంటి మాటలు. కనుక ఈ సభకు విచ్చేసిన వారందరూ కూడా మరి చాలా వరకు మనకు తగనవి దైవజనులు రాశారు. ఒక కీర్తనల్లో, దేవుని యొక్క కీర్తనలో రాయగడిన మాటములో దేవుడు చేయలేనివి, దేవుడు నిర్మించలేనివి అంటూ ఒక మాట తలవించారు. ఒక రైతు ఉన్నాడు, పొలములో విత్తనములు చల్లి ఉన్నాడు. ఆ మొక్కలు మొలిసిన తర్వాత తన ఇత్తనటువంటి వాటిని లేదా కలుపు మొక్కలను ఎలాగ తీసివేస్తాడో అలాగే దేవుడు కూడా విత్తనటువంటివి, నిర్మించినటువంటి వాటిని కూడా దేవుడు తీసివేయగలడు అని తెలియచేశారు. కనుక మాట ద్వారా కూడా మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూడగలిగితే మనస్సు, ఇది చాలా ఘోరమైనది, వ్యాధి గలది, బహు మోసకరమైనది అని పౌలు భక్తుడు గ్రంథాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చూడగలం. ఈ మనస్సు దుర్గుణాలకు కేంద్రం. ఆ దుర్గుణాలు 67 దుర్గుణములు మనం చూడగలము బైబిల్ గ్రంథంలో. దైవజనులు రాసినటువంటి కీర్తనలో ఎందుకు ఇంత చింతన ఉందో అనే కీర్తనలో కూడా రాశారు. ఒక చక్కటి చరణం రాశారు, నీలోని దుర్గుణములు మరి కూలు వరకు ఆ కొయ్య లేక మంట ఎప్పుడు కూడా కలుతూ ఉంటుందని. నీలోని సద్గుణాలు పైకి తేలు వరకు, కూలు వరకు దుర్గుణాలు, తేలు వరకు సద్గుణాలు. కనుక సద్గుణాలు మనం కలిగి ఉండాలి. కనుక ఇక్కడ చెప్పగలిగినటువంటి మాటను గురించి తెలియజేస్తూ, హృదయాన్ని గురించి చెబుతూ దైవజనులు ఒక తెలియజేసిన విషయాల్లో మనం చూడగలిగితే ఒక మాట రాయబడి ఉన్నది. నేను ఆయా పుస్తకాల్లో చదివినప్పుడు ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక అయ్యగారి కాలంలోని మాకు అయ్యగారు చెప్పిన మాట, ఇన్స్పెక్షన్కి స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. పిల్లలందరి దగ్గరికి వెళ్ళారు, వారికి ఎలాగున్నాయి పరిసరాలు, ఎలా తింటున్నారని చెబుతూ వాట్ ఈజ్ ద వైటర్ దాన్ స్నో అనేటువంటి మాటను ఆ బాలికలకు ఇన్స్పెక్టర్ గారు అడిగారు.
మంచు కన్నా తెల్లనైనది ఏది? ఆయన ఆ పాప అందరిలో ఒక పాప లేచి ఇచ్చిన సమాధానం, ద హార్ట్ ఈజ్ క్లీనెస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము చేత కడగబడినటువంటి హృదయం. యేసు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మన హృదయాలు తేటతెల్లంగా ఉంటాయి, స్పష్టతంగా ఉంటాయి. మాట్లాడే విధానంలో కూడా పవిత్రత మనకు కనబడుతూ ఉన్నది. కనుక రెండవదిగా మనం చూడగలిగా, మూడవదిగా ప్రవర్తన లేక క్రియలు. ఈరోజు సంఘస్థులు కానీ సంఘాన్ని కానీ వారి ప్రవర్తన మీద ఆధారపడుతుంది సంఘం. కనుక సంఘం యొక్క ప్రవర్తన బట్టి ఈరోజు అనేకులైన వారు మనల్ని చాలా వరకు హేళన చేస్తూ ఉన్నారు. మన ప్రవర్తన బట్టి మన ప్రవర్తనలు చాలా దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియచేస్తూ పౌలు భక్తుడు ప్రవర్తన గురించి చాలా సంగతులు తెలియచేశాడు. అందుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని సొలొమోను రాశారు. చాలా సబ్జెక్ట్ ఉన్నదండి ఆ ప్రవర్తన గురించి మనం నేర్చుకోగలిగినటువంటి విషయాలకు వస్తే. మూడవదిగా నేను చెబుతున్నటువంటి మాట అమూల్యమైనటువంటి విషయంలో మనం చూడగలిగిన ప్రవర్తన చాలా ఆధారం. ప్రవర్తన బట్టి సంఘం, ప్రవర్తన బట్టి నీ యొక్క విశ్వాస జీవితం, నీ ప్రవర్తన బట్టి నీ ఎదుగుదల, ప్రవర్తన బట్టి బిడ్డలను బట్టి ప్రవర్తన. బైబిల్ మిషన్ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ముందున్నటువంటి ఆ నాయకులైనటువంటి వారి యొక్క ప్రవర్తనను బట్టి బైబిల్ మిషన్ ఈరోజు కొనసాగుతున్నది. తండ్రి గారు అయినటువంటి మాకు మార్గదర్శులుగా ఉన్నటువంటి సెలవరాజే గారు మమ్మల్ని ఎంతో మార్గదర్శనంగా నడిపించారు. వారి ప్రవర్తన చూసి మిషన్ అంతా నేర్చుకున్నాం. ఈ రోజుకి అందరూ చెప్పగలరు వారి పెద్దయ్య గారి యొక్క ప్రవర్తనేనండి అని. వారి నడవడి, వారి విధానం, వారి భాష, వారి యొక్క ఆలోచనలు. వారి తదుపరి 26 సంవత్సరాల నుండి మేము మిషన్లో నాయకులుగా ఉన్నటువంటి వారి ప్రవర్తన, వారి పద్ధతులను బట్టి మేము కూడా నడుస్తూ సక్రంగా సంఘాలను స్థాపన చేస్తున్నాం. నాలుగవది శరీరం అనే దేహం చాలా వరకు బలహీనమైనది. కనుక దేహం చాలా వరకు మరి బలహీనం కాకుండా కాపాడుకోవడానికి చాలా అవసరం. దైవజనులు రాసినటువంటి కీర్తనల్లో హృదయ శుద్ధి కీర్తన అనేటువంటి కీర్తన ఉన్నది. అందులో 52 చరణాలు ఉన్నాయి. శ్రీశయ్య గారు చెప్పినటువంటి మాట వారి దగ్గర నేను 1978, 79లో పనిచేశాను. 80లో సార్లసయ్య గారి ద్వారా నేను సేవకుడుగా గుంటూరు క్రీస్తు దేవాలయంలో నన్ను సేవకుడుగా రాసియడం జరిగింది. వారు చెబుతూ ఉండేవారు అమూల్యమైనటువంటి మాట, అబ్బాయి చాలా వరకు ఆసక్తి సన్నగిల్లింది, అశ్రద్ధ ఆవరించింది. ఇవన్నీ నామకార్థమైనటువంటి పాపాలు, నామకార్థ సూచనలు ఇవి, పాపానికి సూచనలు ఇవి. అశ్రద్ధ ఆవరిస్తుంది, ఆసక్తి సన్నగిలుతుంది, అవిశ్వాసం అలుముకుంటుంది. కనుక ఈ నామకార్థాన్ని పరిహరించడానికి తెలియచేస్తూ వారు తెలియజేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చాలా ఉన్నవి. వారు రాత్రులు వారు మాతో మాట్లాడిన విషయంలో వారు చేసే ప్రార్థనల్లో చక్కటి మాట చేసేవారు. అమూల్యమైనటువంటి ప్రార్థన చేసి పడుకునేవారు. ఆయన ఏమని ప్రార్థన చేసేవారంటే, దేవా, నీతికి వ్యతిరేకంగా, వాక్యమునకు విరుద్ధంగా, పరిశుద్ధాత్మకు భిన్నంగా మేము నడవకుండున్నట్లు, నామకార్థమైనటువంటి పాపములు మేము చేయకుండున్నట్లు మమ్మల్ని కాపాడు ప్రభువా అని కాకాని శస్యాల్ని నన్ను తీసుకొచ్చేవారు. వచ్చిన తర్వాత కూడా ఆయన 7 సార్లు పరలోక ప్రార్థన చెప్పి, కుటుంబ ప్రార్థన, గుంటూరు నుంచి వచ్చి కూడా కుటుంబ ప్రార్థన చేయించి ఈ అంశాలు పిల్లల చేత చెప్పించేవారు. అబ్బాయి, మనము నామకార్థమైనటువంటి స్థితిలో నడవకూడదని మిషన్కు మొట్టమొదటి మిషనరీగా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఆయన సత్యవంతుడని చెప్పాలి. తదుపరి 11వ అధికారి లేదా తదితరులు అయిన వారు నమ్మకంగా పనిచేశారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధతను గురించి. సంఘమునకు పరిశుద్ధత కలిగినటువంటి ప్రభు చేతులు 3 సాధనాలు ఉన్నాయి ఈ పరిశుద్ధతను గురించి. ఒకటి వాక్యము ద్వారా పరిశుద్ధత, రెండవది ప్రభు భోజన సంస్కారం ద్వారా పరిశుద్ధత, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనకి పరిశుద్ధత ఏర్పడుతుంది. ఆది సంఘ కాలములో పరిశుద్ధాత్మను గురించి, ప్రభు భోజనమును గురించి లేక వాక్యమును గురించి చాలా విస్పష్టంగా బోధిస్తుండేవారు. అందులో పౌలు బోధకుడు చెప్పగలిగినటువంటి ఆత్మీయ బోధకుడు చెప్పగలిగినటువంటి సంగతులు చాలా ఉన్నవి. ఒకటి వాక్యము ద్వారా పరిశుద్ధత. వాక్యం ఏం పరిశుద్ధపరుస్తుంది, వాక్యం ఎలా పరిశుద్ధపరుస్తుంది అనేటువంటి మాటకు వస్తే, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము సర్వసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ బలపరుస్తున్నది కనుకనే వాక్యము ద్వారా కూడా సంఘములు ఈరోజు బలపడుతున్నాయి. పెద్దలైన వారు, దైవజనులు అనేటువంటి చెప్పినటువంటి వాక్యములు ఈరోజు పుస్తకాల రూపాల్లో ఉన్నాయి. 62 పుస్తకాలు బైబిల్ మిషన్ ప్రచురణలో కనబడుతూ ఉన్నాయి.
ఆంగ్లంలోను తెలుగులోను కూడా ఈ రోజున దేశ విదేశాలలో అవుతున్నాయి. అమెరికా దేశాల్లో కూడా ఇంగ్లీష్ మిత్ర అనే సైతాన్ ఎదిరింపులు కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో తర్జుమా చేశారు, ఆంగ్లంలో తర్జుమా చేశారు, ఇతర భాషల్లో కూడా తర్జుమా చేసి దేశాలకు అందించబడుతున్నాయి దైవజనుని యొక్క వాక్యములు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలై ఉన్నవి. రెండవదిగా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును గురించి లేక రక్తమును గురించి చెప్పగలిగినటువంటి మాటల్లో చాలా శ్రేష్టమైనది ప్రభు భోజనం. ఈ ప్రభు భోజనం సంఘానికి వాక్యం ఎంత అవసరమో ప్రభు భోజనం కూడా అవసరం. వాక్యం ద్వారా ఎలా పరిశుద్ధపరచబడుతున్నామో దైవజనులు అంటూ ఉండేవారు అమూల్యమైనటువంటి మాట. వారు మేము ప్రయాణంలో కూడా మాతో మాట్లాడిన మాటలు చాలా సంగతులు చెబుతూ ఒకసారి సందర్భం చెప్పారు. ఒకసారి నేను దేవుని వాక్యం అయ్యగారు చెబుతున్నారయ్యా, చెబుతూ ఉంటే చాలా సమయం అయిపోయింది. క్రీస్తు దేవాలయంలో గుంటూరులో నేను కోటు పక్కకు జరిపేలా అన్నాను, ఆ చొక్కాయిని లేక కోట్ని పక్క జరిపాను. అబ్బాయ్, దేవుడు వాక్యం చెబుతూ ఉండగా, ప్రభు వాక్యం చెబుతుండగా, దేవుడు మాట్లాడుతుండగా నేను ఎలా మానగలను అబ్బాయి అని అన్నారట. అంటే ఆయన మాటలు, దేవుని మాటలు చాలా విలువైనవి, దేవుని వాక్యం చాలా విలువైనది కనుకనే దైవజనులు చాలా పరిశుద్ధులు. చాలా చెప్పాలి అంటే ఆయన స్తుతి చేయడమే కాకుండా వారి వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధతను కలిగి ఉన్నారు కనుకనే ఆ పరిశుద్ధతని ప్రజలకు వాక్యం ద్వారా అందిస్తుండేవారు. రక్షణ పద్యాల ద్వారా అందించారు, బురకత ద్వారా అందించారు, ఎన్నో పుస్తకముల ద్వారా, వ్రాతల ద్వారా. బైబిల్ మిషన్ వ్రాతలని కూడా దేవుని మాటలే. అందుకని లోకమునకు చిన్న పుస్తకాలుగాను, ఈ లోకమునకు నూతన గ్రంథాలుగాను వెల్లడగల కారణం ఏమిటంటే పరిశుద్ధత. రెండవదిగా క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది అని మనం ఎరిగి ఉంటున్నాం. కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే పాపముల నివృత్తిని మనం చూడగలుగుతున్నాం. ఆ 52 చరణాల గురించి చెబుతూ చక్కటి మాట అన్నారు. అబ్బాయి, సంవత్సరానికి 52 వారాలు కదా, సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చరణం మీద చెప్పుకుంటే చాలా సంగతులు బయలుపడతాయని అనేవారట. 52 ఆదివారాలకి ప్రసంగాలు ఎందుకు అవసరం లేదు, ఒక్కొక్క చరణము ఒక్కొక్క రోజు మనం చెప్పగలిగితే మాటలందలి పాపములు, ఊహలందలి పాపములు ఇలాగన వదిలింపోవడానికి గల కారణాలన్నీ కూడా హృదయశుద్ధి కీర్తనలో ఉన్నవి. అవి మీరు బోధించుకోగలిగితే ఆ హృదయాలు చాలా వరకు పరిశుద్ధపరచబడతాయని తెలియచేస్తూ ప్రభు భోజనం గురించి కూడా చెబుతూ ఒక మాట అన్నారు. చార్లెస్ అయ్య గారు దేవదాస్ అయ్య గారికి సంస్కారం ఇచ్చేవారటండి క్రీస్తు దేవాలయంలో. అప్పుడు ఆ మాట చెబుతూ అన్నారంట, అబ్బాయి చార్లీ ఈరోజు నాకు, చార్లీ అనేవారంట, చార్లెస్ గారు కాదు చార్లీ అనేవారంట, ఆ చార్లీ నాకు సంస్కారం ఇస్తారు, నన్ను సిద్ధపరచండి. అప్పటికి చాలా పెద్ద వయసు. వెళ్ళి క్రీస్తు దేవాలయంలో సంస్కారం తీసుకున్న తర్వాత ఆ కాలంలోనే నేను చల్లీళ్లతో స్నానం చేసి పెండ్లి కుమార్తెలాగా, ఇందాక చెప్పాను క్రైస్తవ సంఘం పెండ్లి కుమార్తె అంత అందంగా, సంఘం పెండ్లి కుమార్తె కాదు, సంఘం అనబడుతున్న ప్రతి వ్యక్తి కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలని తెలియజేస్తూ అబ్బాయి అన్నారంట. సంస్కారం తీసుకున్న తర్వాత ఈ చార్లీ ప్రతిరోజు ఇచ్చినా నేను తీసుకుందునా అనేవారంట. ప్రభు భోజనం ప్రతిరోజు ఇచ్చినా నేను తీసుకుందును అబ్బాయి అని అనేవారంట. అంత ప్రాధాన్యత ప్రభు భోజన సంస్కారానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రభు భోజనం అంటే ప్రభువారి యొక్క త్యాగం. ప్రభు భోజనం అంటే రక్తము చిందించబడినటువంటి విషయాల్లో దైవజనులు రాసినటువంటి రక్తము నా పైకి ప్రవహించుచున్నది, రక్షక నీకు స్తోత్రం, భక్తితో ఈ కథ భాగ్యంబు గైకొను భాగ్యమిమ్ము స్తోత్రం. రక్తం, క్రీస్తు రక్తం నిన్ను నన్ను పవిత్రపరుస్తుంది. మొదటి యోహానులో సెలవిస్తున్నాడు 1:7 ద బ్లడ్ హ్యాస్ సేవ్డ్ ద వరల్డ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్ర చేయను. ఒక భక్తుడు జాన్ బన్యన్ అనేటువంటి ఒక రచయిత యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. సాధు సింగ్ గారు కూడా ప్రభు భోజనాన్ని గురించి చాలా వివరంగా తెలియచేశారు ప్రభుపాద శుద్ధి అనే పుస్తకాల్లో. వారు సెలవిచ్చినటువంటి మాటల్లో తెలియచేసినటువంటి ఆ పుస్తకంలో ఉన్న మాట ఏమిటంటే, ఆయన ఒక బరువు అయినటువంటి అట్ట పైన ఉంటుందండి, ఒక చిత్రకారుడు వేశాడు ఆ చిత్రం పైన. దాని మీద రాయబడినటువంటి మాటల్లో చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఆ బొమ్మ మీద ఉన్న ఒక యాత్రికుడు ఒక మూటను పట్టుకుని యెరూషలేము ప్రయాణం అవుతున్నాడు. ఆ పాపపు మూట వలన ఆయనకి చాలా వరకు మొయలేని పరిస్థితి అయింది. ఎదురుగుండా సియోనుపురం లేక
ఆశీర్వాదపురం రానున్న సమయంకి వచ్చేటప్పటికి ఆ మూట ఆటోమేటిక్గా జారిపోయిందటండి. యేసు కల్వరిలో ఆయన కనబడ్డాడట. జాన్ బెనియన్ రాసిన పుస్తకంలో ఉన్నటువంటి యాత్రికుని ప్రయాణములు రాయగలిగాడు. ఆయన ప్రయాణించవలసిన ప్రయాణంలో యేసు క్రీస్తు వారు కల్వరి శిలువ రక్తం కారుతూ కనబడినటువంటి ఆ శ్రమ జీవితాన్ని చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి పాపపు బరువు తేలికైపోయిందండి. ఈరోజు నా వెలుగు సంఘము అనేటువంటి వెలుగు, సంఘం అనే శిరస్సు, సంఘం అనేటువంటి ఆత్మస్థితిలో ఎదుగుతున్న మనం కూడా ప్రభు భోజనం ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు భోజనం దేవదాసయ్య గారు ప్రతిరోజు ఇచ్చిన నేను తీసుకుందని అన్నారంటే ఎంత ప్రాముఖ్యత దానికి ఇచ్చారో ఒకసారి ఆలోచించాలి మనం. మూడవదిగా పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత. ఆది సంఘకాలంలో చేయబడినటువంటి ఆ సంఘకాల వ్యాప్తిలో చూడగలిగినటువంటి విషయాలు వస్తే ఆది సంఘకాలంలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలు, పరిశుద్ధ వాక్య శక్తి ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. వాక్యమును బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆత్మచేత వారు నింపబడ్డారు. బోధిస్తుండగా నింపబడ్డారు. అటు ఆత్మీయమైన ఆశీర్వాదమైన కార్యాలకు దీవెనకరంగా ఉండుటకై ఈ రోజున సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి వారము పరిశుద్ధంగా ఉండగలగడానికే వాక్యము ద్వారా పరిశుద్ధతను సంపాదించుకుందాం. రెండవది ప్రభు భోజనం ద్వారా పరిశుద్ధత సంపాదించుకుందాం. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా కూడా పరిశుద్ధతను మనము సంపాదించుకొని సంఘములో ముందుకి మనం సాగవలసిన వారు ఉన్నాం. దైవజనులలో ఒక మాట అంటుండేవారంట, అబ్బాయి పరలోకం కోరకు సిద్ధపడే నీలో పరలోకం ఉండాలి అబ్బాయి అని అనేవారట. పరలోకం కావాలనుకున్న నీలో ఏముండాలి? పరలోకం ఉండాలనేవారంట. పరలోకం రావాలి అంటే పరిశుద్ధత ఉండాలా, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలా. అటు ధన్యకరమైన ఆశీర్వాదాలు ప్రభువు మీకు ఇచ్చి మహిమాశీర్వాదాలకు సిద్ధపడడానికై సంఘం ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. చిన్న సంఘం అని పెద్ద సంఘం అని వేల ప్రజల సంఘం మరి పెద్ద ఆయన ఉన్నారు. చాలా వరకు ఆ దేశాలలో చాలా వరకు సంఘాలు స్థాపించినటువంటి ఆయన ఉన్నారు. ఆయన సంఘం లక్షలాది ప్రజల మీద ఆధారం అంటే వాక్యం మీద ఆధారపడ్డాయి. ఈరోజు బైబిల్ మిషన్ వాక్యం మీద ఆధారపడింది. బైబిల్ మిషన్ ప్రభు మీద ఆధారపడింది. బైబిల్ మిషన్ పరిశుద్ధాత్మ మీద ఆధారపడింది. మనందరము క్రీస్తు కొరకు పరిశుద్ధులమై ఉందుము గాక. మరణాత.